తిరుపతి ఎప్పుడు చూసినా నిత్య కళ్యాణం పచ్చతోరణంలా వెలిగిపోతూ ఉంటుంది. వివిధ రాష్ట్రాల నుంచి స్వామివారి దర్శనం కోసం లక్షలాదిగా జనం తరలివస్తుంటారు. భక్తి శ్రద్ధలతో వెంకటేశుని ఆరాధన చేస్తారు. దీంతో నిత్యం గోవిందనామ స్మరణలతో తిరుమల కొండలు మారుమోగుతుంటాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఓపికగా క్యూ లైన్లలో వేచి చూసి ఆ శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే కంపార్ట్మెంట్లో వేచి ఉండి శ్రీవారిని దర్శించుకునే భక్తులు ఆ తర్వాత లడ్డు ప్రసాదం కోసం కూడా కాంప్లెక్స్ లో వేచి చూడాల్సి వస్తుంటుంది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల వెంకటేశ్వరుని లడ్డు ప్రసాదం అంటే ఆ శ్రీవారితో పాటు సమస్త భక్తజనులకు ఎంతో ఇష్టం. అందుకే తిరుమల వెళ్లిన వారు కష్టమైనా సరే ఖచ్చితంగా బంధుమిత్రుల కోసం కూడా శ్రీవారి లడ్డు ప్రసాదాలు తెస్తూ ఉంటారు. అయితే లడ్డు పొందడం కోసం మాత్రం భక్తులు సహనం వహించాల్సిందే. ఓవైపు శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లో గంటల తరబడి వేచి ఉన్న భక్తులు ఆ తర్వాత లడ్డు ప్రసాదం కోసం కూడా కాంప్లెక్స్ లో వేచి చూడాల్సి వస్తుంది. ప్రస్తుతం వేసవి కావడంతో భక్తులకు ఇది మరింత ఇబ్బందిగా మారిపోయింది. ఇదే విషయాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఏర్పాటు చేసిన డైల్ ఈవో కార్యక్రమంలో ఓ భక్తుడు ఈవో ధర్మారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. శ్రీవారి దర్శనం త్వరగానే పూర్తవుతున్నప్పటికీ లడ్డూ ప్రసాదం జారీలో ఆలస్యమవుతోందని సదరు భక్తుడు వాపోయాడు. భక్తుడి ఫిర్యాదు మీద ఈవో ధర్మారెడ్డి స్పందించారు. 60 లడ్డూ కౌంటర్ల ద్వారా లడ్డూలు పంపిణీ చేస్తున్నట్లు భక్తుడికి వివరించారు. అయితే వేసవిలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా మరో 15 కౌంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 75 కౌంటర్ల ద్వారా లడ్డూలను త్వరగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు మొబైల్ సిగ్నల్స్ తిరుమలలో ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. గది తీసుకున్న వ్యక్తి మళ్లీ గది ఖాళీ చేయకపోతే రిఫండ్ వెళ్లటం లేదన్నారు. దీనిపైన కూడా చర్యలు తీసుకుంటామన్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో కూడా టీటీడీ ఈవో కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కూడా ఇక మీదట లక్కీ డిప్లో ఇస్తామన్నారు. కోడ్ ఆఫ్ కండక్ట్ నేపథ్యంలో 200 నుంచి 250 మాత్రమే వీఐపీ బ్రేక్ టికెట్లు ఇస్తున్నామన్నారు. దీనివల్ల జూన్ 4 వరకు రోజుకు 2 గంటల సమయం సామాన్య భక్తులకు దర్శన సమయం పెరుగుతుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.